వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే కొత్త బ్రాండ్లకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దాదాపుగా 200 బ్రాండ్లకు పైగా అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే. ఈ ప్రెసిడెంట్ మెడల్ అని, హైదరాబాద్ బ్లూ డిలక్స్ అని 2017 నవంబర్ 22లో ఇచ్చారు. గవర్నర్ రిజర్వ్ అని, లెఫైర్ నెపోలియన్, వోక్టోన్ బ్యారెల్ ఏజ్డ్, సెవెంత్ హెవెన్ బ్లూ, ఇట్లా ఈ బ్రాండ్లన్నీ 15 బ్రాండ్లు 2018లో ఇచ్చారు అక్టోబర్ 26న. ఇక హై వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా, ఇలాంటి బ్రాండ్లు 2017 జూన్ 7న అనుమతులు ఇచ్చారు. రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, ఇలా విస్కీ బ్రాండ్ 2018 నవంబర్ 9న చంద్రబాబు గారే పర్మిషన్ ఇచ్చారు. బీరా 91 పేరుతో 3 రకాల బీర్లని 2019 మే 14న చంద్రబాబు గారి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, ఈ బ్రాండ్లన్నీ కూడా మే 15, 2018 అనుమతులు ఇచ్చారు. పవర్ స్టార్, లెజెండ్, ఇట్లా బ్రాండ్లన్నీ కూడా, ఇవన్నీ ఒకటి కాదు 200 బ్రాండ్లు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. ఈ అన్ని అనుమతులు పొందిన దానికి, ట్యాక్స్లు తగ్గించిన దానికి, అలాగే డిస్టిలరీల యొక్క స్లాబ్ రేట్లు తగ్గించిన దానికి లంచాలు ఇస్తారా? ఏ ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వకుండా స్లాబ్ రేట్లన్నీ పెంచి డిస్టిలరీస్ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేసి, అలాగే ప్రైవేట్ షాపులు ఏ ఒక్కటి లేకుండా అన్ని ప్రభుత్వ రంగంలో షాపులు పెట్టించి మద్యం అమ్మే వేళల్ని తగ్గించి, ఎన్ని ప్రజలకు తెలియాలి. దయచేసి ఈ విష ప్రచారాలని నమ్మొద్దండి. ఒక వలయంలాగా ఏర్పడి విష ప్రచారాన్ని ప్రజల్లో చూపించి, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, చేస్తామన్నటువంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి, అలాగే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి, ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలు విఘ్నులు, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు.